వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. తొలి మ్యాచ్లోనే రికార్డ్ స్కోర్తో సంచలనం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్లో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 190 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్యం ఛేదించేందుకు దిగిన లక్నో 16 ఓవర్లోనే విజయం సాధించి టోర్నీలో బోనీ కొట్టింది. లక్నో టీంలో డేంజరస్ నికోలస్ పూరన్ 70 పరుగులు, ఓపెనర్ మిచెల్ మార్ష్ 52 రన్స్తో చెలరేగి ఆడారు. బౌండరీలతో ఉప్పల్ స్టేడియాన్ని ఓరెత్తించిన ఈ ఇద్దరు లక్నోని గెలుపు దిశగా అడుగులు వేయించారు. అయితే కమిన్స్ తన వరుస ఓవర్లతో పురాన్, మార్ష్ దూకుడును కలెం వేశాడు. ఆ తర్వాత ఆయుష్ బదోని, రిషబ్ పంత్ స్వల్ప స్కోర్కి అవుట్ కాగా క్రీజ్లోకి వచ్చిన అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్ నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ను కంప్లీట్ చేశారు. ఫలితంగా 5 వికెట్ల తేడాతో జయబేరి ముగించి IPL 18వ సీజన్లో లక్నో తొలి విక్టరీ నమోదు చేసుకుంది. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. తొలి 2 ఓవర్లలోనే కేవలం 15 పరుగులు మాత్రమే వచ్చాయి. 3వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ వరుస బంతుల్లో 2 వికెట్లు పడగొట్టడంతో సన్ రైజర్స్ కు గట్టి దెబ్బ తగిలింది. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 47 రన్స్ రాణించాడు. అలాగే నితీష్ రెడ్డి 32, హెన్రిచ్ క్లాసెన్ 26, అంకిత్ శర్మ 36 పరుగులతో బ్యాటింగ్ జిలపించగా సన్ రైజర్స్ స్కోర్ 200 క్రాస్ చేయడం ఖాయమనిపించింది. కానీ చివరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాబట్టలేకపోవడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లోనే 190 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తంగా హైదరాబాద్ తొలి ఓటమి చవిచూడగా లక్నో ఫస్ట్ విక్టరీని అకౌంట్లో వేసుకుంది. ఇలాంటి మరిన్ని IPL అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రోజ్లిన్.